వాక్యం అంటది సహోదరుల మధ్య ఒక ఐక్యత, సంఘంలో ఒక ఐక్యత, ఫెలోషిప్. స్త్రీల మధ్యలో కానీ, పురుషుల మధ్యలో కానీ, కుటుంబాల మధ్యలో కానీ, పిల్లల మధ్యలో కానీ, దేవుని పిల్లల మధ్యలో ఏముండాలా? ఐక్యత. ఇదొక పరిమళ తైలం. ఈ తైలంలో ఈగలు పడితే మన జ్ఞానాన్ని ఏం చేస్తాయి? మనకి ఇవ్వబడిన కృపను ఏం చేస్తాయి? ఆ జ్ఞానాన్ని ఏం చేస్తాయి? తేలగొట్టేస్తాయి. కొంతమంది తెగ చెప్తుంటారు మేము ఐక్యత కలిగి ఉన్నాము అని. ఇంకొక చర్చి వాడిగిన కనపడితే పటపట 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 పనులు నూరుతుంటారు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని దేవుని వాక్యం అంటుంటే, ఆ పరిమళ తైలాన్ని దేవుడు మనకిచ్చాడు, దాంట్లో ఈగలు పడకుండా కాపాడుకోండి అంటే, బయటలను చూసిన కోపమే, సంఘంలో వాళ్ళని ఒకరినొకరు చూసుకున్నా ఐక్యత కరువు అయిపోతుంది. నీకు దేవుడు ఆ తైలాన్ని ఇచ్చాడు, నువ్వు దాన్ని పాడు చేసుకో మాకు. ఎందుకంటే ఆ తైలం నిన్ను, నీ జ్ఞానాన్ని నిలబెడుతుంది. దేవునికి స్తోత్రం.